జెన్జీ యూత్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు వచ్చేసరికి రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఒక ఆట బొమ్మ లాంటిది. దేశం చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు. మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా. వీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది అబద్ధాలు చెప్పి గెలిచిన తర్వాత ఏమో మీ వర్కర్స్ ఇన్ఎఫిషియన్సీ వల్ల ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఒక ప్రాఫిటబుల్ గా నడవట్లేదని చెప్పి బ్లేమ్ చేస్తారు తిరిగి. నిజంగా అంత ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నారు వర్కర్స్. 600 tons పర్ వర్కర్ పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో. అదే సేల్ లో చూసుకుంటే జస్ట్ 400 tons పర్ వర్కర్ పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తారు. అంత ఎఫిషియెంట్ గా ఉన్నారు ఇక్కడ. మీరు మీ మాటలు ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నాయి రాజకీయ వ్యక్తులు. నేను ఇక్కడ ఏ రాజకీయ వ్యక్తిని నేను సపోర్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క పార్టీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి అందరు చెప్తుంది గనులు కేటాయించట్లేదు. గనులు లేవా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ అనంతపూర్ లో 18 years కి సరిపోయే గనులు ఉన్నాయి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి. ఈ టాపిక్ అసలు ట్రెండింగ్ లోనే లేదు. ఎందుకంటే మా జెన్జీ యూత్ ఫ్యాన్ వార్స్ జై అన్న జై జై అన్న అనుకొని దాంట్లో ఉన్నారు. లేకపోతే జెండాలోనూ కార్లు పట్టుకొని బైకులు, బుల్లెట్ బైకులు పొగలొచ్చేలాగా రోడ్డు పైన తిరుగుతూ ఉంటారు పార్టీ జెండాలు పట్టుకొని స్నాప్ స్ట్రీకులు మెయింటైన్ చేయడానికి.